దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం శుభ కార్యక్రమమునకు మిమ్మల్ందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాము. నేటి లేఖన భాగము మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనము. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరకను, తట్టుడి మీకు తీయబడును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దైవజనమా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు నన్ను ప్రేమించి ఒక చక్కటి వాగ్దానం చేస్తూ ఉంటున్నారు. మనందరం కూడా ఈ లోకంలో మనకు కావాల్సిన ప్రతిదీ కూడా తండ్రినో లేక తల్లినో లేక దాదినో అమ్మమ్మనో మావయ్యనో ఇలా మన రక్త సంబంధులందరినీ కూడా అడుగుతూ ఉంటాం. కొన్ని సందర్భాలలో అది మనకు రాదు. కానీ అయినా కూడా మనం ఏం చేస్తామంటే అది మనకు కావలసినప్పుడు మారం చేసైనా కూడా, ఏడ్చైనా, ఉపవాసం ఉండైనా, ఇంకెన్ని రకాలుగా రాబట్టుకునే అవకాశం ఉంటుందో అన్ని రకాల ప్రయత్నం చేసి మనకు కావాల్సింది దక్కించుకుంటాం. అది ఒక్కోసారి కొన్ని క్షణాలు పట్టచ్చు, కొన్ని నిమిషాలు పట్టచ్చు, కొన్ని గంటలు పట్టచ్చు, లేక కొన్ని రోజులు పట్టచ్చు, లేక కొన్ని వారములు పట్టచ్చు, కొన్ని సందర్భాల్లో కొన్ని సంవత్సరాలు కూడా పట్టచ్చు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో కూడా అడుగుతూ ఉన్నాడు, చెబుతూ ఉన్నాడు. నా ప్రియ దైవజనమా, ఈ యొక్క లోకంలో మీకు ఏది కావాలో మీకు కావలసినప్పుడు మీరందరూ కూడా మీకు సంబంధించిన వారందరూ అడుగుతారు కదా. అలాగే నన్ను కూడా మీరు అడిగినట్లయితే ఈ లోకంలో మీరు పొందుకోలేని ప్రతీది కూడా, మీకు అసాధ్యంగా ఉన్న ప్రతీది కూడా, మీరు చేయలేనిది ప్రతీది కూడా నా ద్వారా మీరు చేయగలరు అని పరిశుద్ధాత్మను ప్రేరేపిస్తాను. ఈ రోజున ప్రియ దైవజనమా, ఈరోజు నీకు జీవితంలో ఏది అసాధ్యంగా మారింది, ఏది కష్టతరంగా మారింది, ఏది నువ్వు చేయలేని స్థితిలో ఉందో అది ప్రభు దగ్గర అడుగమంటా అన్నాడు. ఉద్యోగ విషయంలో కావచ్చు, మ్యారేజ్ విషయంలో కావచ్చు, సంతానం విషయంలో కావచ్చు, అప్పుల ఊబిలో నుంచి కావచ్చు, కోర్టు కేసులు విడిపించబడ్డము కావచ్చు. నీకు ఏ పరిస్థితి ఉన్నా కూడా దానిలోంచి విడిపించడానికి నేను ప్రకటించే దేవుడు చాలని దేవుడిగా ఉన్నాడు. ఆయనకు అసాధ్యం అంటూ ఏది కూడా లేదు. మనం అడిగి పొందుకోవడము ప్రభు ఇష్టపడుతూ ఉంటున్నాడు. మనము ఏం చేస్తామంటే కొన్ని సందర్భాలు అడిగి ఇది రావడం లేదు కదా, అది ప్రభు చిత్తం కాదేమో అని చెప్పేసి ఏం చేస్తామంటే విడిచిపెడతాం. అది మనకు నిశ్చయంగా అవసరం అనిపిస్తే మాత్రము అది ప్రభు చిత్తమైనా ప్రభు చిత్తం కాకపోయినా కూడా వెంబడిపడి అడిగేస్తాం. చిన్నపిల్లలు అంతే, వాళ్ళకి చాక్లెట్ ఏదన్నా తినడానికి ఇష్టంగా లేనప్పుడు, ఇంకేదైనా వస్తువు కొనుక్కోవాలని ఇష్టపడ్డప్పుడు, అరే బిడ్డ అది మేరైనది కాదురా, నీకు వద్దురా, అది నష్టం కలుగుతారా, పనులు ఖరాబ్ అవుతారా, అది త్వరగా చెడిపోతుందిరా అంటే మన పిల్లలు వింటారా? వినరు. వాడికి అది కావాల్సిందే. ఎట్లాగైనా కూడా అది తన జీవితంలో సంపాదించుకొని మరి పెట్టుకోవడమో తినడమో జరుగుతుంది. అది నష్టం కాదనేది పిల్లోడు ఆలోచన చేయడు. వాడికి కావాల్సిందే లెక్క. అక్కడ తండ్రి చిత్తం కోసం మేము ఆలోచన లేదు. ఇక్కడ లాగేసుకుంటున్నాడు తండ్రి తెలిసి. ఈరోజు నీకు కూడా ఏదైతే అక్కరగా ఉందో, అవసరతగా ఉందో, నేను ఎన్ని మార్లు ప్రార్థన చేసినా కూడా నీకు రావడం లేక నువ్వు దాన్ని ఇది ప్రభు చిత్తం కాదేమో వదిలేస్తున్నావేమో. కానీ మీరు విసుకగా ప్రార్థన చేయించుండే వాళ్ళని యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ఉపమానం చెప్పడం జరిగింది. ఒక విధవరాలు తనకు న్యాయం చేకూర్చాలని చెప్పేసి అన్యాసినటువంటి ఒక న్యాయపతి దగ్గర వెళ్ళినప్పుడు ఆయన దేనికి భయపడు, మనిషిని లక్ష్యం చేయడు అసలుకే. అలాంటి వ్యక్తి దగ్గర ఆ ముసలావిడ విసుకగా పదే 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 పోవడం ద్వారా ఆ న్యాయాధిపతికి విసుగొచ్చేసి, నేను ఎట్లయినా పర్లేదు ఈ ముసలిదానికి నేను న్యాయం తీర్చాలి అని చెప్పేసి అన్యాయమైనటువంటి ఆ న్యాయాధిపతే ఆమెకు న్యాయం తీర్చడానికి పూనుకున్నాడు. విసుకగా మాటికి పోవడం ద్వారా ఎంతమంది ప్రజలు ఆయన గురించి ఏమేమి చెప్పారో, కానీ ఆయన కూడా ఆమెకున్న విసుగును తొలగించి వేసి ఆమెకు న్యాయం కావాలి, ఏ రీతికైనా పర్వాలేదు అని శ్రమించింది,
పట్టుదల కలిగి ఉన్నది నిశ్చయంగా పొందుకున్నది. అప్పుడు దేవుడు కూడా అంటా ఉన్నాడు, అలాంటి అన్యాయస్తులు న్యాయాధిపతే న్యాయం చేస్తే మీ కొరకు నా ప్రాణం పెట్టిన నేను మీ కొరకు నేనేం చేయనా, మీరందరికీ అన్నిటికంటే శ్రేష్ఠులు అని దేవుడు చెప్పడం జరుగుతుంది. ఈరోజు దేవుడు నీ కూడా అదే మాట చెప్తాను. నువ్వు అడిగి అడిగి విసిగిపోయి ఉన్నావేమో, అయినా కూడా నువ్వు విసుగక ప్రార్థన చెయ్యి. నిశ్చయంగా నువ్వు అడిగితే పొందుకుంటావు, వెతికితే దొరుకుతుంది, నువ్వు తడితే నీకు తీయబడుతుంది. నువ్వు విసుగక ప్రార్థన చేయాలి. ఏ విషయంలో పోరాడుతూ ఉన్నావు, వ్యక్తిగత విషయంలో, నీ జీవితంలో, కుటుంబ విషయంలో, సామాజికంగా, అన్ని రకాలుగా నువ్వు దేని విషయంలో పోరాడుతూ ఉన్నావో ఆ పోరాటము విసుగక పట్టుదలతో చేయమని ప్రభు ఈరోజు ఉదయకాల సమయంలో ప్రేరేపిస్తూ ఉంటున్నాడు. అద్భుతంగా ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు పొందుకోవడానికే అడుగుతా ఉన్నావు, జీవించడానికే అడుగుతా ఉన్నావు కనుక అడుగు. నిశ్చయంగా ఇచ్చే దేవుడు నేను ఉన్నాను, నాకు అసాధ్యం అంటే ఏది కూడా లేదని మరోసారి దేవుడిని ధైర్యపరుస్తూ బలపరుస్తూ ఉంటున్నాడు. ఉపమానంలో ఒక వృద్ధురాలైనటువంటి ఒక స్త్రీ పొందుకుంది, అన్యాయస్ దగ్గర నుంచలే. కానీ మన దేవుడు న్యాయవంతుడు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. నిశ్చయంగా నీకు అనుగ్రహిస్తాడు కనుక దయచేయమా ఈ ఉదయకాల సమయంలో నిశ్చయంగా మనం ప్రార్థనతో మనం ముందుకు సాగుతాము. అద్భుత రీతిగా ఒక వాగ్దానం ఒక జీవితంలో స్వతంత్రించుకొని జయ జీవితాన్ని అనుభవిస్తాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా, నీకు వందములయ్యా. ఈ ఉదయకాల సమయంలో మనతో మంచిగా మాట్లాడే ప్రభువానికి స్తోత్రం. ఆ వాగ్దానం ప్రభు మాకు జీవితంలో నెరవేర్పులు నడిపించండి. అడుగుతున్నాం ప్రభా, విసుగక మేము ప్రార్థన చేయాలి ప్రభువా, విసుగక ప్రార్థన చేయాలి, అడిగి యుద్ధం పొందుకోవాలి ప్రభువా. కృపచేత నీవే నింపండి, అద్భుతమైన కార్యం జరిగించండి. నీకే స్తోత్రం. ఆరోగ్యం చేత బాధపడుతున్న జ్ఞాపకం చేసుకుని విడిపించండి, బాగు చేయండి. దీర్ఘకాలిక రోగులతో జ్ఞాపకం చేసి విడిపించండి, బాగు చేయండి. దయ్యద్రోత శక్తి చేత పీడింపని విడిపించండి, బాగు చేయాల్సిన ప్రార్థించడం. కోటికేసిన వారు విడిపించండి, స్వతంత్రులుగా చేయవలసిందిగా ప్రార్థించిన ప్రభు నీకు వందములయ్యా. ఆర్థికంగా చితికిపోయిన వారు లేవనెత్తని కావాల్సిన సహాయం అందించని ఆరోగ్యం తరవలసిందిగా ప్రార్థన చేసిన ప్రభు నీకు వందములు. ఉద్యోగం లేక బాధపడుతున్న జ్ఞాపకం చేసి ప్రభు మంచి ఉద్యోగాలు ఇచ్చేయండి, తండ్రికి స్తోత్రం. వివాహం కాని వారికి జ్ఞాపకం చేసి మంచి సంబంధములు అనుగ్రహించండి, తండ్రి నీకు స్తోత్రం. గర్భంతో ఉన్న వారికి జ్ఞాపకం చేసుకొని ప్రభు మంచి సుఖప్రసవం అందించండి. గర్భం లేని వారికి జ్ఞాపకం చేసి గర్భం తరవలసిందిగా ప్రార్థన చేస్తాం. వీరు ప్రభు తండ్రి బర్త్డేలు మ్యారేజ్ జరుపుకున్న ప్రతి కుటుంబం బ్లెస్ చేయండి, దీవించి వద్దలింపు చేసి సంవత్సరాంత వరకు నీ దయగడ్డ పిల్లలకు అందించి మీరే మహిమ పొందాల్సిందిగా ఆర్పిస్తాను. నెక్స్ట్ మంత్లో నా ప్రభుత్వం స్కూల్స్ అని రీపాన్ అవుతుండగా నా ప్రభావ హాస్టల్స్ విషయంలో ప్రభావ, ఫీజుల విషయంలో ప్రభావ, బ్యాగుల విషయంలో, బుక్కుల విషయంలో ప్రభావ, బిల్లు కావాల్సిన సమస్తం విషయంలో ప్రభావ సహాయం దయచేయండి. మార్గం తరవలసిన ప్రార్థన చేసిన అలాగే నా తన్ని హైయర్ స్టడీస్కి వెళ్తున్న వారు కూడా జ్ఞాపకం చేసి బ్లెస్ చేయని ప్రభునికి వందలు. పంట పొలాలు కూడా నా తని ఏడు ప్రభావ మంచిగా సమృద్ధి పంటకు సహాయం తెచ్చేసి అన్ని సకాలం నుండి సాయం తెచ్చేసిన ప్రార్థన చేస్తూ ఈ పరిచయం ప్రభావ నీవు ఎత్తిపెట్టవలసిన ప్రార్థన చేస్తూ యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమెన్. ఈ యొక్క వాగ్దానం మీకు అందరికీ మేలుకరంగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ప్రభు నామ మహిమపరచండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమెన్.